నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అద్దెకో అమ్మ. రచించిన వారు ఏ రాజరాజేశ్వరి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అమ్మా, నా పేరు దివాకర్. మీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఏం పని బాబు? నా వల్ల ఏమైనా సహాయం కావాలా అంటూ చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి మంచినీళ్ళు అందించింది కమలమ్మ. చల్లటి నీళ్లు తాగి స్థిమితపడ్డ అతడు ఆమె వైపు పరిశీలనగా చూశాడు. మనిషి ప్రశాంతంగా హుందాగా ఉంది. అతడు ఒక్క క్షణం తటపటాయించి, మీరు కాదనకుండా కొద్ది రోజులు మా ఇంటికొచ్చి మా అమ్మగా ఉండాలి. నా భార్యకిప్పుడు 4వ నెల, నా కూతురు స్మితకి 3 సంవత్సరాలు. మొదటిసారి ఏ సమస్య లేకపోయినా రెండోసారి కాంప్లికేటెడ్ అనిపించడంతో డాక్టర్ డెలివరీ అయ్యే వరకు బెడ్ రెస్ట్ రికమెండ్ చేశారు. కమలమ్మ చిరునవ్వుతో చూసింది. ఇలాంటి సమయంలో నీ భార్యకు తల్లి కానీ అత్తగారు కానీ దగ్గరుంటే బాగుంటుంది. పరాయి దాన్ని నేను వచ్చే కన్నా. దివాకర్ గాఢంగా నిట్టూర్చాడు. ఆ అదృష్టం మాకు లేదమ్మా. పెద్దల్ని ఎదిరించిన ప్రేమ వివాహం మాది. వారు మనసు కష్టపెట్టుకొని మమ్మల్ని వెలివేశారు. ఇప్పుడు మాకు ఇంట్లో అమ్మ స్థానంలో పెద్ద దిక్కు చాలా అవసరం. మిమ్మల్ని ఇది వరకు నా ఫ్రెండు పెళ్లిలో ఆడపెళ్లి వారి తరపున మీరు చూపించిన మర్యాద, పెద్దరికం నన్ను, నా భార్య స్వప్నను చాలా ఇంప్రెస్ చేసింది. మీరైతేనే మా కుటుంబంలో ఇమడగలరు అనిపించింది. పాప మరీ చిన్నపిల్ల కావడాన ప్రతి క్షణం తల్లిని వదలక తిరుగుతోంది. ఇప్పటికీ నేను చాలా సెలవులు వాడేశాను. నా భార్యను, పాపను మీ సొంత మనుషులుగా భావించి వారికి అండగా ఉంటే చాలు. మేము అనాథలం కాదు, మాకు ఓ పెద్ద దిక్కు తోడుగా ఉందన్న తృప్తి, సంతోషం కలుగుతాయి. దయచేసి నా విన్నపం మన్నించండి. కమలమ్మ తన అంగీకారం తెలియజేస్తూ చిరునవ్వు నవ్వింది. సరే బాబు, నా అవసరం మీకు దాదాపు సంవత్సరం దాకా ఉండొచ్చును. మా ట్రస్టీని కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే మీ ఇంటికి రావడానికి నేను ఎప్పుడైనా సిద్ధమే. దివాకర్ కళ్ళు మెరిశాయి. అలాగే అమ్మా, నేను ఇప్పుడే డబ్బు కట్టేస్తాను. రేపు ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు ఆమెకు నమస్కరిస్తూ. సదా మీ సేవలో అన్న బోర్డును ఒక్కసారి పరికించి ట్రస్టీ వేదవతిని కలిశాడు. రొటీన్గా ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకు దివాకర్ తన అవసరాన్ని వివరించాడు. నా భార్యను, పాపను సొంత మనిషిలా చూసుకోవడానికి అద్దెకో అమ్మ కావాలి. కమలమ్మ గారిని మా ఇంటికి పంపించగలరా? వేదవతి రిజిస్టర్ తిరగేసింది. ఆవిడ అందుబాటులోనే ఉన్నారు. మా ఆశ్రమం రూల్స్ ప్రకారం ఆవిడ సేవలు ఉపయోగించుకుంటున్నందుకు 10,000 అడ్వాన్స్ కట్టి ప్రతి నెల 5,000 మా సంస్థకు పే చేయాలి. ఆవిడకి ఏ కష్టం కలగకుండా ప్రేమగా చూసుకోవాలి. ఆవిడ మీతో ఉండడానికి అయిష్టత వ్యక్తపరిస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని వెనక్కి రప్పించుకునే హక్కు మాకుంది. మా కండిషన్స్ ఇష్టమైతే ఈ ఫామ్ నింపి సంతకం చేయండి. అతను సంతకం చేసి, చాలా థ్యాంక్స్ అండి, కమలమ్మ గారిని రేపు వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. వేదవతి చిన్నగా నవ్వి, ఈ క్షణం నుండి ఆవిడ కమలమ్మ గారు కాదు, మీ అమ్మగారు అంది. సదా మీ సేవలో అనే సంస్థ ఒకప్పుడు దిక్కులేని వృద్ధులకు, నిరుపేదలకు ఆశ్రయం కల్పించే స్వచ్ఛంద సంస్థ. ఆశ్రమంలో చేరిన వారు జీవితం నిస్సారంగా, ఎటువంటి ఆనందం లేకుండా గడుపుతూ ఉంటే ఒక రోజున అనుకోకుండా ఆశ్రమవాసులంతా పెళ్లికెళ్లారు. అది ప్రేమ పెళ్లి. బంధువులెవ్వరూ లేక వెలవెలబోతుంటే వీరందరూ బంధువుల పాత్రల్లో ఇమిడిపోయి కళ్యాణం చాలా సరదాగా, ఆనందంగా జరిపించారు. ఆ హంగామా చూశాక వేదవతి మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. ఇంతవరకు దాతల దయాదాక్షిణ్యాల మీద ఆర్థిక శక్తి ఉండి తమ పోషణకు డబ్బిచ్చే వారి వలన ఆశ్రమ నిర్వహణ జరుగుతోంది. ఎవరికి ఏ అవసరం కలిగినా బంధువుల రూపంలో వారిని పంపిస్తూ సదా మీ సేవలో అని తమ ఆశ్రమానికి పేరు పెట్టి వారి నుండి నిర్ణీత రుసుము వసూలు చేయడంతో తమ ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు తమ జీవితంలో పోగొట్టుకున్న ఆనందాన్ని పొందగలుగుతున్నారు. దివాకర్ కమలమ్మను తనింటికి తీసుకొచ్చాడు. ఇల్లు చూడముచ్చటగా ఉంది. స్వప్న ఆమెను ఆప్యాయంగా పలకరించింది.
వచ్చిన కొత్త మనిషి ఎవరో అర్థం కాక కర్టెన్ చాటుకి చేరిన స్మిత ఆవిడ వైపు దొంగచూపులు చూడసాగింది. నానమ్మ వస్తుందని చెప్పాను కదా స్మిత, ఇలా వచ్చి నమస్తే చెప్పు అని తండ్రి పిలవటంతో స్మిత సిగ్గుపడుతూ వచ్చి నిల్చుంది. ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళతో బొద్దుగా ఉన్న స్మితను దగ్గరకు తీసుకుంది కమలమ్మ. అమ్మా, ఈ రోజుకు హోటల్ నుంచి క్యారేజీ తెచ్చిస్తాను. రేపటి నుంచి నేను వంట చేసి ఆఫీస్కి వెళ్తాను. మీరు కేవలం స్వప్నాస్మితలకు వేళకు అమర్చండి చాలు అన్నాడు దివాకర్. కమలమ్మ వాత్సల్యంగా చూస్తూ అంది, బాబు, నాకు అమ్మ స్థానాన్నిచ్చి ఆదరిస్తున్నావు కాబట్టి నన్ను మీరు అనడం మానేసి వంట సంగతిక మర్చిపో. నేనిక్కడున్నంత వరకు సదా మీ సేవలోనే ఉంటాను. ఆమె పట్ల తన అంచనా తప్పినందుకు దివాకర్ సంతోషంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్మితకి కడుపు నిండా కబుర్లే. అరగంటలో ఆవిడకు మాలిమైపోయింది. అల్లరి చేయకుండా అన్నం తినేసి ఆవిడ తన్ను వదిలి వెళ్ళిపోకుండా ఆవిడ చేతిని గట్టిగా పట్టుకొని నిద్రలోకి జారుకుంది. స్వప్నకు కూడా కంచంలో అన్నం పెట్టి మంచం దగ్గరికి తెచ్చింది. రుచికరమైన భోజనాన్ని కొసరి కొసరి వడ్డిస్తుంటే స్వప్నకి తల్లి ప్రేమ గుర్తొచ్చి కళ్ళు తడిగా మారాయి. స్వప్న తలకి నూనె రాసి జడవేస్తూ అడిగింది, ఇప్పుడు చెప్పమ్మా, ఇంత ముచ్చటైన కుటుంబం, ముద్దులు మూటకట్టే పాప, మరి మీ అయిన వాళ్లకు దూరమైన కారణం? మా తల్లిదండ్రులు మేనరికాల పట్ల మొగ్గు చూపారు. అది మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒకే కాలేజీలో చదువుకున్న మేము పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవటంతో వారి అహం దెబ్బతిని మాతో బంధాన్ని తెంచుకున్నారు. స్మిత పుట్టినప్పుడు కూడా వారి మనసు కరగలేదు. నా కడుపున పుట్టి మా మనసులు కష్టపెట్టారు. భార్యలు ఎందరైనా దొరకొచ్చు, కానీ ప్రపంచంలో ఎక్కడా దొరకంది తల్లి ప్రేమ ఒక్కటే. మీరు చేసిన పనికి అనాథల్లా బ్రతకండి అని మా అత్తగారు తిట్టారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే మా అత్తగారి మాట అబద్ధం అనిపిస్తుంది అంటూ ఆమె చేతిని ఆప్యాయంగా పట్టుకుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి చెప్పండి అత్తయ్య. మీరు ఆశ్రమంలో ఎందుకుంటున్నారు? మీకు ఎవ్వరూ లేరా? లేకేమి, నాకు కొడుకు కూతురు ఇద్దరూ ఉన్నారు. వాళ్ళు ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉన్నారు. నన్ను తీసుకెళ్లే ఓపిక తీరిక వారికి లేవు. నా పోషణకు అవసరమయ్యే డబ్బు పంపిస్తూ వారు చేతులు దులుపుకున్నారు. అన్నీ ఉండి ఒంటరితనం భరించలేక వృద్ధాశ్రమంలో చేరాను. నా పోషణకు డబ్బు చెల్లిస్తాను కాబట్టి నన్ను బాగానే చూస్తారు. అయితే మా ట్రస్టీ వేదవతికి సదా మీ సేవలో అన్న ఆలోచన వచ్చి మా సేవలు అవసరమైన వారికి తగిన రుసుం వసూలు చేసి బంధువుల రూపంలో పంపుతోంది. దీని మూలంగా మా సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాక అందరికీ దూరమై అనాథలుగా మారిన మా జీవితాల్లో కొన్ని రోజులైనా బంధువులు బంధాలు అంటూ జీవిత నాటక రంగంలో మా ప్రతిభను చూపిస్తున్నాం. నేను మా సంస్థ నుండి అద్దెకు అమ్మగా వచ్చినా ఆ డబ్బు మా సంస్థకి విరాళంగా ఇచ్చేసి హృదయపూర్వకంగానే అమ్మగా జీవిస్తున్నాను. దూరమైన నా పిల్లలను మీ అందరిలో చూసుకుంటున్నాను. ఇది నా కథ. అందరూ ఉండి కూడా తామే అనాథలనుకుంది. పాపం, ఇంత పెద్ద వయసులో ఈవిడ కూడా మా బాపతే అనుకుని జాలిగా నిట్టూర్చింది స్వప్న. వారం తిరిగేసరికి కమలమ్మ ఆ కుటుంబానికి తలలో నాలుకలా అయిపోయింది. నానమ్మ అంటూ ఆవిడను స్మిత ఒక్క నిమిషం కూడా వదలక ఆవిడ వెనకే తిరుగుతూ ఉంటే ఆ బంధం తమాషాగా ఉంది. స్మిత ముద్దు మాటలు, కొత్తగా నేర్చుకున్న పద్యాలు, స్వప్న స్మితలతో కమలమ్మ సఖ్యత ఐకమత్యం చాలా సహజంగా అనిపించడంతో దివాకర్ వీడియోలో చిత్రీకరించాడు. రోజులు గడిచే కొద్దీ కమలమ్మను తాము సహాయం కోసం తెచ్చుకున్న మనిషన్న విషయం దాదాపు మర్చిపోయారు. ఎడారిలో వయాసిస్లా మా జీవితాల్లోకి ప్రవేశించి ఇంత మమతానురాగాలు పంచుతున్న అమృతమూర్తివి. ఇంత మంచి మనసున్న అమ్మను దూరం చేసుకున్న నీ పిల్లలు నిజమైన మూర్ఖులు. అమ్మా, మా కోరిక మన్నించి ఎప్పటికీ మాతోనే ఉండిపో. ఇక ఆశ్రమానికి వెళ్లాలని ఆలోచన చెయ్యొద్దు అన్నాడు దివాకర్ ఆరాటంగా. కమలమ్మ నవ్వి స్వప్నకి బత్తాయి రసం తయారు చేసే పనిలో పడింది. పూర్తి బెడ్ రెస్ట్ దొరకటంతో స్వప్నకి నెలలు నిండి పండంటి కొడుకుని కంది. స్మిత ఆవిడను క్షణం కూడా వదలక అంటిపెట్టుకోవడం సంతోషం అనిపించినా ఒకవేళ ఆవిడ ఆశ్రమానికి వెళితే, స్మిత బెంగపడితే
బాబుకు 3వ నెల రావడంతో ఆశ్రమం నుండి వేదవతి ఫోన్ చేసింది. ఈ నెలాఖరుతో కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది, ఎప్పుడొస్తున్నారు అంటూ. నిజానికి కమలమ్మకి దివాకర్ దగ్గర జీవితం చాలా నిశ్చింతగా హాయిగా ఉంది. తనను అద్దెకు తెచ్చుకున్న అమ్మగా కాక నిజమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఇవన్నీ తనకు చెందవలసినవి కావు, ఎప్పటికైనా వీటిని వదిలి వెళ్లాల్సిందే. కమలమ్మ దీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చింది. బాబు దివాకర్, నాదొక చిన్న కోరిక తీరుస్తావా అని అడుగుతున్న ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం కావాలో అడుగమ్మా, ఇంతవరకు నీకు ఏమీ ఇవ్వలేకపోయాను అన్నాడు. ఎటువంటి ప్రశ్నలు అడగకుండా నువ్వు చిత్రీకరించిన వీడియో 2 సీడీలు చేయించు. ఆవిడ కోరికకు లోపల ఆశ్చర్యపోయి సీడీలు చేయించి ఇచ్చాడు. తన దగ్గరున్న అడ్రస్సులు ఒక్కసారి సరిచూసుకున్న కమలమ్మ, అమ్మా స్వప్న, నాకొక చిన్న పనుంది, బయటికెళ్ళి 1 గంటలో వస్తాను అని బయటికెళ్ళింది. ఇది జరిగిన వారం రోజులకు బాబు, మా ట్రస్టీ నన్ను రమ్మంటూ ఫోన్ చేసింది. ఇక్కడ అద్దెకో అమ్మగా నా పాత్ర ముగిసింది, ఇక నన్ను మా ఆశ్రమంలో దింపేస్తావా అంటున్న కమలమ్మ మాటలకు ఒక్కసారిగా డీలా పడిపోయి ఆవిడను తమతోనే ఉండమని ఎంతగా బతిమాలినా అంగీకరించలేదు. ఊర్లోనే ఉంటాను కదా బాబు, ఎప్పుడంటే అప్పుడు కలుసుకుందాం, దయచేసి అడ్డు చెప్పక రేపు నన్ను దింపేయండి అనటంతో ఇక ఏమనలేక ఆవిడను ఆశ్రమంలో దింపి వచ్చాడు. నానమ్మ కావాలి అంటూ ఏడుస్తున్న స్మితను ఊరడించడానికి సతమతమయ్యారు. ఆ మర్నాడు కాలింగ్ బెల్ చప్పుడుకి తలుపు తీసిన దివాకరం తన కళ్ళను తానే నమ్మలేక, స్వప్న, అర్జెంటుగా రా ఇటు అంటూ కేక పెట్టాడు. గుమ్మం అవతల పెళ్ళైన మొదటిసారి తమిద్దరి తల్లిదండ్రులు నిలబడి ఉండడం అస్సలు ఊహించలేని సంఘటన. భర్త పిలుపుకు అక్కడికొచ్చిన స్వప్న కూడా వారిని కళ్ళప్పగించి చూడ్డంతో, ఏంటలా చూస్తారు, మమ్మల్ని లోపలికి రానియరా, మా మనవలేరి అంటూ వారిని నెట్టుకొని లోపలికొచ్చి స్మితను శ్రీహర్షను చూసి మురిసిపోతూ వారితో ఆటల్లో పడ్డారు. అప్పటికి తేరుకున్న స్వప్న ఉక్రోషం పట్టలేక తల్లిదండ్రులను చూసి ఏడ్చేసింది. ఇన్నాళ్లకు మేము గుర్తుకొచ్చి బతికున్నామో లేదో చూడాలని వచ్చారా అంది కళ్ళు తుడుచుకుంటూ. వియ్యాలవారు తమ కయ్యాలు మరిచిపోయి మొహమొహాలు చూసుకున్నారు. నిన్నటి వరకు మా మాట కాదని ఎదిరించి పెళ్లి చేసుకుని మా పెద్దరికాన్ని కాదన్నారని మీరంటే చాలా కోపం, ద్వేషం ఉండేవి. అయితే ఆ చల్లని తల్లి కమలమ్మ గారు మా కళ్ళు తెరిపించారు. ఇన్ని సంవత్సరాలుగా పంతాలు పట్టింపులకు పోయి ముచ్చటైన మీ సంసారం, ముద్దులొలికే మనవలను మూర్ఖంగా దూరం పెట్టాము. ఆవిడ మాకు సీడీలు పంపి నేను ఎంత ప్రేమ చూపించగలిగినా అద్దెకు అమ్మను మాత్రమే. ఈ సీడీలు చూసి మీకు ఏమాత్రం మనసు కరిగినా పిల్లలను ఆదరించండి అని ఉత్తరం రాశారు. మాలో ఇంత పరివర్తన కలిగించిన ఆవిడ అందరికీ అమ్మ. ఓసారి ఆవిడ్ని చూపిస్తే మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అంత ఆకస్మిక రాకలోని ఆంతర్యం అర్థమైన దివాకర్ కళ్ళు చెమర్చాయి. నాకు దూరమయ్యామని చింతించకండి, ఇంతకు 10 ఆనందం అతి త్వరలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనడంలో అర్థం ఇదా. ఆ రోజు సీడీ కావాలంటే కారణం తెలియకపోయినా ఇచ్చాడు. ఆవిడ తమ తల్లిదండ్రులకు కొరియర్ చేసిందన్నమాట. అమ్మ ఆశ్రమానికి వెళ్ళిపోయింది. మీరంతా స్నానాలు చేసి భోజనాలు చేశాక మనం వెళ్ళి ఆవిడ్ని కలుద్దాం అన్నాడు. మనసంతా కృతజ్ఞత నిండుగా. సదా మీ సేవలో అన్న బోర్డుని ఒకసారి పరికించి అంతా ఆశ్రమంలోకి ప్రవేశించారు. కమలమ్మ చాలా హడావిడిగా ఉంది. ఆవిడ మొహంలో చెప్పలేనంత సంతోషం తొంగి చూస్తుంది. నానమ్మ అంటూ స్మిత ఆవిడను చుట్టుకుపోవటంతో ఎత్తుకుని ముద్దులాడింది. ఏమిటమ్మా హడావిడి, సామాన్లన్నీ సర్దుకుంటున్నారు, మళ్ళీ ఎక్కడికైనా వెళుతున్నారా అన్నాడు దివాకర్. కమలమ్మ కళ్ళు మెరిశాయి. అవును బాబు, ఇన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి వెలుగురేఖలు వస్తున్నాయి. ఆ రోజు సీడీలు మా పిల్లలకు కూడా పంపించాను. ఇండియాలో అద్దెకో అమ్మగా నా జీవితం ఇలా సుఖంగానే గడిచిపోతున్నా మీరు అమ్మను మాత్రమే కాదు దూరం చేసుకున్నది, మీ పిల్లలకు మంచి చెడ్డలు నేర్పించే ఓ పెద్ద దిక్కు నానమ్మను కూడా అని రాయటంతో నేను ఊహించినట్టుగానే
మీ వాళ్ళ మనసులతో పాటు నా కొడుకు మనసు కూడా కరిగి నన్ను తనతో తీసుకెళ్ళడానికి బయలుదేరి వస్తున్నట్టు ఫోన్ చేశాడు. ఇక అసలైన అమ్మగా నా కొడుకు దగ్గర శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అంది ఆనందంగా. చాలా సంతోషమమ్మా, ఇన్నాళ్లకు మీ కుటుంబం దగ్గరకు మీరు వెళ్తున్నందుకు అన్నాడు ఆమెను అభినందిస్తూ. నా అంచనా నిజమైతే వీరు మీ తల్లిదండ్రులు కదూ అంటున్న ఆమె మాటలకు జవాబుగా వారి మొహాల్లో చిరునవ్వు తొంగి చూసింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.